రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏ కన్నతల్లైనా కడుపులో బిడ్డని దూరం చేసుకోవాలని కోరుకోదు కదమ్మా. ఆ రోజు వింధ్య జీవితాన్ని కాపాడే ప్రయత్నంలో దురదృష్టం కొద్దీ అలా జరిగిపోయింది. ఏం దురదృష్టంరా? మొదటిసారి బిడ్డని పోగొట్టుకోవడమా, రెండోసారి బిడ్డని పోగొట్టుకోవడమా? ఒక్కసారి జరిగితే దాన్ని దురదృష్టం అంటారు, కానీ అదే పదే పదే జరిగితే దాన్ని దురదృష్టం అనర్రా, జాతకమే అంతా అంటారు. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు నీ భార్యని వెనకేసుకొస్తున్నావు. నీ అంత గొప్ప మనసు నాకు లేదురా. నీ భార్య కడుపులో ఉన్న బిడ్డని చంపుకున్న కసాయిది. ఈరోజు వాళ్ళొచ్చి మొహమాటానికి బొట్టు పెట్టి పిలిచారే అనుకో, వెళ్ళి అక్కడ మాటలు పడాలా? ఎప్పుడైతే అమ్మతనాన్ని దూరం చేసుకుందో అప్పుడే నీ భార్య సర్వం కోల్పోయింది. నువ్వు అది గుర్తుపెట్టుకో. అన్నయ్య, అమ్మ ఇలా సూటిపోటి మాటలతో వదిన్ని చాలా బాధ పెడుతుంది. కొద్ది రోజులు వదిన్ని వాళ్ళ పుట్టింటికైనా తీసుకెళ్ళన్నయ్య. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చాకైనా అమ్మ ఇలాగే మాట్లాడుతుంది కదా. అయినా నేను లేకుండా మీ వదిన ఉండలేదు, మీ వదిన లేకుండా నేను ఉండలేను. అమ్మని ఎలా మార్చాలో నాకు అర్థం కావటం లేదు శ్రీజ. అత్తయ్య, నేను గొడ్రాల్ని కాదు, నాకు కూతురుంది. నా కూతురే వింధ్య దగ్గర పెరుగుతుంది. నన్ను అమ్మ అని పిలవడానికి ఎప్పుడు నా కూతురు నా దగ్గర లేకపోయినా నేను అమ్మని అత్తయ్య. బయట ప్రపంచానికి నేను దానికి అమ్మని కాకపోయినా వింధ్య దృష్టిలో నా బిడ్డకి నేనే తల్లిని అత్తయ్య. మమ్మీ 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 ఏంటి మమ్మీ, ఎప్పుడు చూసినా ఈ ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటావు, ఇంట్లో నుంచి బయటికి రావు. మన నైబర్స్ అంతా మీ మమ్మీ పార్టీస్కి రాదేంటి, వచ్చినా డల్గా ఉండిద్దేంటి అని అడుగుతున్నారు. ఇదేంటి, ఇండియా కోడ్తో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది, ఎవరై ఉంటారు? మమ్మీ తర్వాత మాట్లాడచ్చు, పద వెళ్దాం బయటికి. ఒక్క నిమిషం అమ్మా. హలో, ఎవరండి? అమ్మా వింధ్య, నేనమ్మా ఆయాని. మీ ఇద్దరికి డెలివరీ అయినప్పుడు హాస్పిటల్లో ఉన్న ఆయానమ్మా. పిన్నిగారు మీరా? నా నెంబర్ మీకెవరిచ్చారు? నీకో శుభవార్త చెప్పాలని మీ ఇంటికి వెళ్ళి నీ నెంబర్ తీసుకున్నానమ్మా. శుభవార్త? ఏంటది? అమ్మా, ఆ రోజు నీ కూతురు చనిపోయిన తర్వాత తన 2 కవల పిల్లల్లో ఒక పాపని నీకిచ్చింది కదా. అవును. ఆ తర్వాత సంధ్య కూతురు చనిపోయిందనుకున్నాం కదమ్మా. అవును. ఇప్పుడు ఆ విషయం ఎందుకు? పెద్ద తప్పు జరిగిందమ్మా. సంధ్య కూతురు చనిపోలేదు, బతికే ఉంది. మీరు చెప్తుంది నిజమేనా? మీరు జోక్ చేయట్లేదు కదా? అయ్యో, నేను నిజమే చెప్తున్నానమ్మా. ఈ విషయంలో అబద్ధం ఎందుకు చెప్తాను? నాకు తాగుబోతు భర్తున్నాడమ్మా. ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉండేవాడు. ఒకరోజు నాతో గొడవపడి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ల తర్వాత మారిపోయిన మనిషిగా నాకు కనిపించాడమ్మా. ఈ
ఈ విషయం నీకు సంధ్యకి వెంటనే చెప్పాలనుకున్నానమ్మా. సంధ్యకి ఈ విషయం తెలిస్తే ఎలా తీసుకుంటుందో ఏమో అని ముందు నీకే ఫోన్ చేసి చెప్తున్నానమ్మా. ఇప్పుడే వెళ్ళి సంధ్యకి నిజం చెప్పేస్తాను. వద్దు పిన్ని గారు, ఈ నిజం సంధ్యకి చెప్పొద్దు. అదేంటమ్మా? వద్దు, ఆ పాప ఎక్కడుందో ఏంటో తెలీదు. ఇప్పటికే సంధ్య పుట్టడు కష్టాల్లో ఉంది. పాపని తీసుకురాకుండా ఆశ చూపించి దాన్నిప్పుడు బాధ పెట్టలేను. నేను వెంటనే బయలుదేరొస్తాను. పాప ఎక్కడుందో వెతికి సంధ్య చేతిలో పెట్టి ఇది నీ కూతురు అని దానికి చెప్దాం. అప్పటి వరకు మీరు తొందరపడి ఎవరికి ఈ నిజాన్ని చెప్పొద్దు. సంధ్యతో అస్సలు చెప్పకూడదు. అలాగేనమ్మా, నువ్వెలా చెప్తే అలా. వెంటనే ఇండియాకి బయలుదేరొచ్చేయండి. అలాగే. ఈ వార్త చెప్పినందుకు చాలా థ్యాంక్స్ పిన్ని గారు. మమ్మీ, మనం వెళ్దాం రా మమ్మీ. మీ అమ్మకి న్యాయం జరగబోతుంది. మా మమ్మీ నువ్వే కదా, ఏం మాట్లాడుతున్నావు? ముందు నువ్వు రా మమ్మీ, మనం వెళ్దాము. ఏంటి మమ్మీ నవ్వుతున్నావు? ఆ పాప ఎక్కడున్నా సంధ్య దగ్గరికి చేర్చాలి. వాణి, ఏంటి మళ్ళీ మీ కొడుకు ఫోన్ చేశాడా లేక కోడలు ఫోన్ చేసిందా? నేను నా మనవరాలితో తప్ప ఎవ్వరు ఫోన్ చేసినా మాట్లాడను. నాకివ్వొద్దు. వెళ్ళండి ఇక్కడి నుంచి. నీ కొడుకు కోడలు వస్తున్నారు. ఏంటండి మీరు చెప్పేది? రాజేష్ వింధ్య వస్తున్నారా? మీరు చెప్తుంది నిజమే కదూ? నిజమే వాణి, ఇన్ని రోజుల తర్వాత నీ కొడుకు అమ్మను చూడడం కోసమే వస్తున్నాడు. లేదండి, మా అమ్మను చూపించడం కోసం వస్తున్నారు. ఏంటండి ఏంటండి ఇదంతా సడన్ గా? ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి బయలుదేరిపోయారు. ఫ్లైట్ ఎక్కే ముందు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఎయిర్పోర్ట్కి కూడా రావద్దు, మేమే ఇంటికొచ్చేస్తామని అన్నారు. ఇన్నేళ్ల తర్వాత మా అమ్మని తీసుకుని కొడుకు కోడలు ఇంటికొస్తున్నారు. ఎంత మంచి శుభవార్త చెప్పారండి. ఒక తల్లిగా నువ్వెంత ఆనందపడతావో నాకు తెలుసు. నీ మనవరాల్లో మీ అమ్మను చూసుకుంటున్న నువ్వు ఎంత సంతోషపడతావో నాకు తెలుసు. నిన్నిలా నవ్వుతూ చూడక ఎన్ని సంవత్సరాలైందో వాణి. ఏడుకొండలవాడ తండ్రి వెంకటేశ్వర, ఇన్నేళ్లకి నా మొర ఆలకించి నా కొడుకుని కోడల్ని నా మనవరాల్ని నా దగ్గరికి చేరుస్తున్నావా తండ్రి? సంధ్య, నేను నీకోసం ఇండియాకి వస్తున్నానే. నిన్ను నీ కూతుర్ని ఒక్కటి చేయడం కోసం వస్తున్నానే.